హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి టాపిక్ అయితే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే స్కూల్స్ అనేటివి ఓపెన్ అయితే అయినాయి ఈరోజు. సో అందరికీ కూడా విద్యార్థి మిత్ర కిట్స్ అనేటివి పంపిణీ అయితే చేస్తున్నారు. ఈ కిట్లో విద్యార్థులకు సంబంధించినటువంటి బుక్స్, బ్యాగు, సాక్స్లు, షూలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. బ్యాగు, బెల్ట్ అన్నీ కూడా ఇస్తున్నారనమాట. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి ఈరోజు విడుదల చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు అయితే తెలియచేయడం జరిగింది. అలానే ఇక్కడ మనకు ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది రావడం జరిగిందండి. ఈ జీవోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చినటువంటి నిధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రము హైలైట్గా అయితే నిలవబోతుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు విడుదల చేస్తుంది అనుకుంటున్నాం కదా మనము. సో దీనికి షాక్ ఇస్తూ గవర్నమెంట్ 13,000 మాత్రమే ఇస్తున్నాము, 2,000 రూపాయలు కట్ చేస్తున్నామని చెప్పి జీవోలో అయితే పేర్కొనడం జరిగింది. జీవోలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చాలామంది కూడా 15,000 రూపాయలు వస్తుందని అనుకుంటున్నారు. వచ్చేది 15,000 రూపాయలు కాదు, 13,000 రూపాయలు మాత్రమే. అది కూడా ఎప్పుడు విడుదలవుతుందంటే దీని మీద కూడా గవర్నమెంట్ ఇంకా కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. పూర్తి వివరాలు ఈ యొక్క టాపిక్ మీద మాట్లాడదాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా. సో ముందుగా అయితే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. అకౌంట్లోకి 13,000, 2,000 మినహాయింపు. ఎందుకంటే తల్లికి వందనం పథకం కింద ఇవాళ ప్రభుత్వము 67,27,164 మంది విద్యార్థులకు 8,745 కోట్లు చెల్లించనుంది. సో దీనిపై జీవో విడుదల చేసింది. పిల్లల తల్లుల ఖాతాల్లోకి 13,000, 13K అంటే 13,000 అనమాట. సో జమ చేస్తామని చెప్పి తెలియజేసింది అనమాట. మిగిలిన 2K అంటే 2,000 రూపాయలు స్కూలు లేదా కాలేజ్ అభివృద్ధి పనులకు వెచ్చిస్తామని చెప్పి పేర్కొంది. ఇక్కడ కాలేజ్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేవి విడుదలవుతున్నాయి కాబట్టి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ జీవో అనేది ఇంకా మనకు పూర్తి స్థాయిలో అయితే రాలేదండి. కేవలం ఒక స్క్రీన్ షాట్ మాత్రమే నాకు దొరికిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. an amount of 2,000 rupees per each student shall be deducted at source from the beneficiary and utilized for the overall development of educational ecosystem in the state. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ యొక్క పాయింట్ అనేది ఇక్కడ విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అమౌంట్ ఏదైతే 15,000 రూపాయలు అయితే ఉందో అందులో 2,000 రూపాయలు కట్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ డిటెక్టెడ్ అమౌంట్ అనేది అంటే కట్ చేస్తున్నటువంటి ఈ అమౌంట్ అనేది ఇక్కడ ఎవరి దగ్గర కెప్ట్ చేస్తారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కెప్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నారనమాట. ఈ విధంగా కెప్ట్ చేసినటువంటి అమౌంట్ని పాఠశాలకు మరియు కళాశాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కోసము యూజ్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ జీవోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదొక్కటే దొరికింది. పూర్తి జీవో అనేది ఇంకా నాకు దొరకలేదు. దొరికితే తప్పకుండా వీడియో అనేది చేస్తాను. అందులో మనకు ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికి విడుదల చేయబోతున్నారు అనే క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా డౌట్గానే ఉందండి, ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారా లేదా అనేది. ఇప్పుడే మనకు వచ్చినటువంటి జీవో ప్రకారము 13,000 మాత్రమే అకౌంట్లోకి విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. చాలామంది కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి జగన్ సర్కారు 13,000 రూపాయలు ఇచ్చినప్పుడు చాలా గగ్గోలు పెట్టారనమాట. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయండి. వీటికి సంబంధించిన వీడియోస్ అనేటివి 1 by 1గా నేను చేస్తూ మీ దగ్గరికి అయితే వస్తాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. అలానే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక మాట కూడా అన్నారనమాట. కొత్తగా చేరేటువంటి 1వ తరగతిలో చేరుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఇస్తాము, వారి యొక్క వివరాలు అనేటివి నమోదు చేసుకున్న వెంటనే కూడా వారికి ఈ డబ్బులు అనేటివి విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు. అలానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా ఇస్తామని చెప్తున్నారు. అయితే వీరికి సంబంధించి ఈ సంవత్సరంలో వస్తాయని మీరు అభిప్రాయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ అనేది ఇక్కడ లిస్ట్ అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇక్కడ 67,27,164 మంది అని చెప్పారు కదా. ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయి ఉన్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఇయరే ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులు పూర్తి డేటా అనేది పాఠశాలలు ఇస్తారు కాబట్టి మీకు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది. ఈ ఇయర్లో అయితే రాదు, వస్తుంది ఈ పథకానికి సంబంధించిన నిధులు. మీరు వెయిట్ చేయాలి అయితే. ఓకేనా. మనకు ప్రస్తుతానికి అందినటువంటి సమాచారం ఇదే. అయితే ముఖ్యంగా తల్లులు
సో తల్లులు ఖచ్చితంగా అకౌంట్స్ అనేటివి ఎన్పిసిఐతో లింక్ చేసుకోండి. ఒకవేళ లింక్ చేసుకోవడం తెలియకపోతే సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా మీరు ఓపెన్ చేసి చూసుకోండి. లింక్ చేసుకుంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు మీ ఖాతాల్లోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పడతాయి. ఓకేనా? సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.